ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. మా మీదికి వచ్చుచున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. కొన్నిసార్లు మన సమస్యలు మన తలకు మించినటువంటి భారాలుగా పరిణమిస్తూ ఉంటాయి, సవాలుగా మారి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏ ఆలోచన తట్టదు, ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోనే నీవు ఇప్పుడు వెళుతూ ఈ మాటలు వింటున్నావేమో, జాగ్రత్తగా విను. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ఎందరో వ్యక్తులను మనం కలుసుకుంటాం, తారసపడుతూ ఉంటారు. వారిలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెహోషాపాతు అనేటువంటి రాజు కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో యెహోషాపాతు రాజుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. అతడి జయించలేనటువంటి గొప్ప సైన్యములతో ప్రత్యర్థి ఆ రాజులు అతనికి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు కూడా మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఇలాంటి పరిస్థితులలో అతడు దేవుని తట్టు తిరిగినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సహాయముతోనూ దేవుని నడిపింపుతోనూ ఆ గొప్ప సైన్య సమూహముల మీద విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఏ పరిస్థితులతో నీవు పోరాడుతూ ఉన్నావో, ఆ పోరాటంలో అలసిపోయావో, అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో, అంతా అస్తవ్యస్తంగా ఉన్నదో, ప్రతి దానిని సరిచేసి దాని వరుస క్రమంలో పెట్టగలిగినటువంటి ప్రభు పాదముల చెంతకు వెళ్ళి ప్రార్థించు. విడుదల నీదే, విజయము నీదే, రెండు నీ సొంతమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను. ఎవరైతే ప్రభా అర్థం కాని అస్తవ్యస్త పరిస్థితులతో పోరాడుతూ ప్రభా ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఉన్నారు, వారికి యెహోషాపాతుకి ఇచ్చినటువంటి విజయము లాంటి విజయాన్నే మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.